ఆయనైతే కంటికి మంచిది ఇది. అంతేకాకుండా ఇది షుగర్ పేషెంట్స్ కూడా తింటారండి, డయాబెట్ పేషెంట్స్ కూడా మంచిదేమాట. చింతకాయ వేసి వండుదామని, కానీ బాగుంటుంది, కమ్మకమ్మగా ఉంటుంది. దీన్ని తలా తోక తీసేసి ఈ పొలుసు ఉంది కదండి గరిగి దాని మీద ఇలాగంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట. మీకు మళ్ళీ చూపిస్తాను నేను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఇదిగోండి ఇక్కడైతే చేపలు చూసారా, చిన్న చిన్నగా ఉన్నాయి. వీటిని మేమైతే చిదిగి చేపలు అంటాము, లేదా చేతి పరుగులు అని కూడా పిలుస్తాము. అయితే మా వారు తీసుకుని వచ్చారు, ఫోన్ చేశారు తీసుకున్నాను. వద్దు అంటే నా కోసమైనా ఉండండి, ఎందుకంటే మా సాయిరం కానీ పరశురం కానీ హారిక కానీ తినరు. నేను కూడా కొంచెం తింటాను కానీ ఎక్కువ తిను. ఆయన అయితే కంటికి మంచిది ఇది. అంతేకాకుండా ఇది షుగర్ పేషెంట్స్ కూడా తింటారండి, డయాబెట్ పేషెంట్స్ కూడా మంచిదేమాట. చింతకాయ వేసి వండుదామని, కానీ బాగుంటుంది, కమ్మకమ్మగా ఉంటుంది. దీన్ని తలా తోక తీసేసి ఈ పొలుసు ఉంది కదండి గరిగి దాని మీద ఇలాగంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట. మీకు మళ్ళీ చూపిస్తాను నేను. దీన్ని బాగు చేసేసిన తర్వాత చింతకాయ వేసి వండితే కూర అయితే బాగుంటుంది. అయితే మీకు కొత్త ప్రోడక్ట్ అయితే పరిచయం చేస్తానండి. ఆగార నుంచి మనకి కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. అదే మనకి కాఫీ మగ్ వార్మర్ అన్నమాట. మోడలర్స్కి ఎలిగెంట్. ఇది ఆటోమేటిక్గా షట్ డౌన్ అవుతుంది. అలాగే మనకి క్లీనింగ్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. 1 year వారంటీ ఉంది. 3 అడ్జస్టబుల్ హీటింగ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయండి. చూద్దాము అసలు ఎలా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది మట్టికి మనకి ఉండవలసిందే కిచెన్లో ఇది కూడా. ఎందుకంటే గమ్ముని మనం కాఫీ కానివ్వండి మర్చిపోతూ ఉంటాం, కొంచెం చల్లారిపోతుంటుంది శీతాకాలం మరీని. మనం వేడి చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది ఎలా యూజ్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. 1 year వారంటీ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడైతే దీని పనిదానం ఏంటో మనం చూసేద్దాం. నా కిచెన్లోని ఎక్కడైనా ఒక ప్లేస్ అనేది సెట్ చేసేసుకుని పెట్టేసుకుంటే ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఇవన్నీ చేయక్కర్లేదు అనమాట. ఇదిగోండి నేను గిన్నెలో కొన్ని పాలు తీసుకున్నాను, చూసారా చేయబెట్టేస్తున్నాను కదా, అంటే చల్లగా ఉన్న పాలను చెప్పడానికి మాట మీకు. ఇప్పుడు మనం వీటిని దీని మీద పెట్టుకుందాం. స్విచ్ చేసాను, ఇక్కడ మనకు ఆన్ అయింది కదా, ఆన్ చేద్దాం. ఇది ఇలాగా స్టీల్ గిన్నె కానీ గాజుది మన గాజు కప్పుల్లో కానీ మామూలు పింగాణీ కప్పుల్లో కూడా వేడి చేసుకోవచ్చు. అంటే పింగాణీ కప్పు అంటే ఇలాంటి కప్స్. అయితే ఈ కప్స్కి ఏంటంటే ఇలా లోపల గుంట కింద ఉండకుండా ఒక సమానంగా ఉంటే మనకి హీట్ అవుతుంది. అంటే ఇప్పుడు స్టీల్ గిన్నె ఉందనుకోండి, అడుగునంత సమానంగా ఉంది కదా, అలాగా అంటే ఇదిగోండి చూసారా సమానంగా ఉంది. ఇది కొంచెం లోపలికి ఉంది కదా, లోపలికి ఉంటే కొంచెం హీటింగ్ తక్కువ ఉంటుంది. మనకు మామూలుగా కింద చక్కగా ఉన్నదైతేనే మనకి బాగా హీట్ ఎక్కుతుంది. ఇదిగోండి ఇలా రౌండ్ సమానంగా ఉండాలన్నమాట ఇలాగా. ఇదిగోండి ఇప్పుడైతే నేను పాలు కాస్తున్నాను. ఇదిగోండి నేనైతే చేపలను అయితే బాగు చేసేసాను. ఇవి ఆట పరుగులు అని కూడా అంటారంట. ఇప్పుడే మా తోటకోళ్ళు వచ్చి చెప్తున్నమాట ఓపిగ్గా ఎలా చేసావో అని. ఆట పరుగులు అంటారు అట్లనంట. అంటే నీటి మీద ఊరికే అవి గొంతులు వేస్తూ ఉంటాయి, మా పైకి కిందకి మునుగుతూ ఉంటాయి కదండి, కాలువలో అది చూస్తాం కదా. ఇవి అయితే కాలువ చేపలు అనమాట. చెరువులో ఉంటాయి లేవో నాకు తెలియదు, కానీ ఇవి అయితే కాలువలో పట్టినాయి అన్నమాట, ఫ్రెష్గా పట్టినాయి అంట. మా వారు తీసుకొచ్చారు. వీలైతే ఆ వీడియో కూడా క్లిప్ యాడ్ చేస్తాము చూడండి. కానీ చేయడం అయితే మటుకి నాకు వచ్చిందండి కోపం, మామూలుగా రాలేదన్నమాట, ఇసుపు వచ్చేసింది. ఎందుకంటే టైం ప్రాసెస్ ఎక్కువ మాట ఇది, కానీ హెల్త్కి ఎంత మంచిదైనా కానీ ఏదైనా అంతే కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది, కొంచెం హెల్త్కి సంబంధించి ఏదైనా చేయాలంటేనే. ఇదిగోండి పెనం పెట్టేసాను, వేరుశనగ నూనె వాడుతున్నాను నేను. ఇదిగోండి వేరుశనగ నూనె అయితే వేసేసాను. ఆనియన్స్ అయితే నేను మన చాపర్ తెలుసు కదా మీకు, అగర చాపర్, దాంట్లో చిన్నగా చేసి 2 ఉల్లిపాయలు వేసాను ఆ చేపలకి. ఎందుకంటే మా పిల్లలు తినరన్నమాట, అది ముళ్ళు ఉంటుంది కదా. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా. అమ్మ అయితే చింతకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి రోట్లో పోటేసేవారు అనమాట, కొంచెం ముద్ద కింద చేసి ఆ చేపలు అన్నీ కలిపి డైరెక్ట్ పెట్టేసేవారు చింతకాయలతో తిని. నేను ఏంటంటే ఇప్పుడు కొంచెం ముందు ఇలాగా చిన్న ముక్కలు కింద చేశాను కదండి పచ్చిమిర్చి అదిని, ఇవి వేపేసి నేను తర్వాత ఇదిగోండి ఇలాగ గుజ్జు ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేస్తున్నాను. కారంగా పుల్లగా బాగుంది. అంటే చింతకాయలోకి ఎప్పుడైనా పులుపు ఉన్న దాంట్లో ఎప్పుడైనా కొంచెం కారం ఎక్కువే పడుతుంది, మనం రెగ్యులర్గా వేసుకునే దానికన్నా ఇంకొంచెం ఎక్కువే పడుతుంది మోతాది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి మగ్గ పెడదాం. ఇది మనకి హీట్ అయిపోయిందో లేదో చూద్దాం. ఇదిగోండి ఉల్లిపాయ చూసారా, మా వాడు స్లోలో పెట్టాడు. ఇందాకడైతే బ్లూ కలర్కి వచ్చేటప్పటికి బాగా స్లో మాట, ఇది కొంచెం స్పీడ్గా అవుతుంది. ఇప్పుడు రెడ్ కలర్లో వెలిగేది స్పీడ్ మాట. జాంకాయలు చూసారా చిట్టిగా ఉన్నాయి కదా, వంట చేస్తా కొంచెం జాంకాయలు బాగున్నాయని తింటూ వంట చేస్తాను అనమాట, నోటికి ఊసిపోకుండా ఉంటుందని. అంటే
మా వాడనమాట అమ్మకు జాంకాయ కోసి పెట్టు అని చెప్పేసి. అక్కడితో ఆగరండి, జాంకాయలోకి అసలు నిజంగా చెప్పండి ఇలాగే తినాలి. కానీ మా వాళ్ళు ఉప్పు కారం ఇవి వేసుకుని తింటారు ఇష్టంగా. అంత ఎక్కువ ఏం లేండి, వేసానన్న పేరుకే వేస్తాను, లేకపోతే మనకి హెల్త్ తేడా వస్తుంది కదా. కారం వేస్తున్నానండి లైట్గాని, అలాగే ఉప్పు కూడా కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. కారం కూడా తక్కువ వేస్తున్నాను. ఇష్టంగా తింటే అంటే ఈ ఉప్పు కారం అనేది ఎక్కువగా స్కూల్ దగ్గర బండ్లు కూడా అమ్ముతూ ఉంటారు, మా వాళ్ళు కూడా తిని ఉంటారు. ఎరా నేనైతే అప్పుడు పావలా ఒక జాంకాయ, ఈ జాంకాయలు రూపాయికి 5, 6 కూడా ఇచ్చేసేవారు. ఈ చిన్న చిన్నగా ఉన్నాయి అయితే. అమ్మమ్మ 30 ఇచ్చేది, ₹10 ఇచ్చేది అన్నమాట. ఇస్తే భోజనం చేసిన వెంటనే బయటకు వచ్చి ఒక జాంకాయ కొనుక్కొని పట్టుకెళ్ళిపోయి లోపలికి ఉప్పు కారం పెట్టించేసేవాళ్ళం. అలా అనమాట. పొత్తేమో ₹1, ₹1.50, ₹2 కూడా పొత్తుని బట్టి. మర్చిపోయిన చూసారా, పసుపు వేసానండి ఆల్రెడీ, ఉప్పు కూడా వేసేసాను, కొంచెం కారం కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ ముద్ద ఎక్కువ వేయలేదు కదా, ఇంకా కూర ఎక్కువ ఎవరు తినరన్నమాట, మా వారే తింటారు కాబట్టి ఆయన మట్టుకే చేస్తున్నాను ఈరోజైతే. వాళ్ళకి వేరే కూర వండుతాను. ఇదిగోండి కొంచెం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కారం ఆ వాటర్లో ఉడికేదాకా కొంచెం వేసాను, తెలిసిపోతుంది చూస్తే. మూత పెట్టేద్దాం. పాలు వేడి చేస్తున్నాను పక్క నుంచి. జాంకాయ ముక్క తీసుకో. చాలా బాగుందండి, స్వీట్గా ఉప్పు కారం తగులుతుంది, చాలా బాగుంది. అన్నీ కూడా తింటాడేమో కాకే అన్నయ్యని. సాయి తీసుకో. ఎంతమంది తెలుసండి స్కూల్ మేట్స్ అంటే ఎలాగే షేర్ చేసుకునే వాళ్ళం, మళ్ళీ అది చూసారు కదా. అంటే పాలా ₹10 జాంకాయలు బాగా తెలుసు, 5 పైసలు చాక్లెట్ కూడా తెలుసు, 20 పైసలు. నీకు తెలుసా? ₹10 మీ స్కూల్లో ₹1కి 4. ఇదా జాంకాయ, డాడీకి కూడా ముక్క పట్టుకెళ్ళి ఇచ్చేసరా. చాలా స్వీట్ ఉన్నాయి, బాగున్నాయి ఇవి. మరి వంట చేస్తా ఇంకా ఖాళీగా ఉండలేం కదా, ఏదో ఒకటి నోటికి. బాగుంటుంది జాంకాయ అయితే, రోజుకో జాంకాయ తింటే మంచిది అంటారు కదా. ఇదిగోండి చేపలను అయితే వేసేస్తున్నాను. ఈ చేపలని అదే బాగు చేసేసినాయి. ఒక 5 నిమిషాలు మటుగా ఉల్లిపాయలు ఉడకనిచ్చాను, వీడిపోతాయి కదా అని ఇలా చేస్తున్నాను అనమాట. ముళ్ళు ఉంటుంది, చిన్నపిల్లలకైతే కష్టం ఇవి పెట్టడం. మా వాళ్ళే తినరండి, ఇంకా చిన్నపిల్లలు ఏం తింటారులేండి. ఇదిగోండి ఇది చింతపండు గుజ్జు కూడా వేసేసి ఉడకబెట్టేయడమే అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేద్దాం. అంతే, చింతకాయ చేదుపరుల కూర రెడీ. టేస్ట్ బాగానే ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే తినగలరు కానీ చిన్నపిల్లలు తినలేరు. అది అప్పుడే మొహం ఇచ్చేస్తున్నాడు. మరి మొన్న తిన్నాం అదే. మరి మీకు బాగా వేపులు పెట్టేసి ఫ్రైడ్ రైస్లు అలాంటివి చేసి పెడితే మటుకి బాగా నచ్చుతాయే, ఇలాంటివి నచ్చవు, హెల్త్కి మంచి. నిజంగానే వీడు ఇంత చేప కూడా తిండండి, ఇంత చేపలు కొంచెం వెడల్పుకుంటే అవి తినచ్చు కదా, మరీ యాసం ఎత్తాడు. అయితే మనకి ఇది 45 నుంచి 55 డిగ్రీస్ దాకా మనకి గోరువెచ్చగా మనకి చల్లారిపోయిన పాలు కానీ కాఫీ కానీ వేడి చేస్తుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఉప్పు చూస్తున్నానండి, కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఉప్పు చూసుకుంటే సరిపోతుందో లేదో తెలుస్తుందని. ఉప్పు పడుతుంది కొద్దిగా, ఉప్పు అయితే వేస్తాను. పులుపు సరిపోయింది, ఇదంతా ఎగరాలి కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను. కారం అంత వేసినా కూడా పెద్ద ఏమీ అనిపించట్లేదు, పులుపు లాగేసుకుంటుంది ఎలాగైనా. కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఉడికిపోయిన తర్వాత. వీళ్ళ కోసం మళ్ళీ ఇంకో వేరే వంట చేయాలి నేను ఇప్పుడు. కూర అయితే తీసేసాను, చూసారా కూర ఎంత అవ్వలేదు. అయితే
మా చిన్నప్పుడు అమ్మమ్మలు అది ఏం చేసేవారంటే ఇలాగా మట్టి దాకలు అది వండేవారు అన్నమాట. చూసారా, లైట్గా అన్నమాట, కొంచెం అడుగంటాలి. అడుగంటడం అంటే మరీ ఎక్కువ కాదు, అంటీ అంటున్నట్టుగా ఉండాలన్నమాట. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడే టేస్ట్ చేశాను చేప, మంచి రుచిగా ఉంది. నేను తినకూడదని కాదు కానీ ఏం తింటాలే అనుకుంటాం. ఈ టేస్ట్ చూసేటప్పటికే ఆగనమాట. తెలుస్తుందా మీకు క్రిస్పీనెస్? అన్నంలో, వేడివేడి అన్నంలో చింతకాయ చేతి బరుగులు కూర వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.